దేవుడే చెప్పాడు అనేక సార్లు, నాకు మొర్ర పెట్టు నీకు ఉత్తరం ఇస్తా, నాకు ప్రార్థన చేయి నీకు ఆన్సర్ ఇస్తా, సోదరుల మాటలు పట్టించుకోవాకు, దా నా దగ్గరకు రా. ఎన్ని చోట్ల రాయించాడు, 100 వచనాలు ఉన్నాయి. నన్ను అడుగుము, మొర్రపెట్టు, ప్రార్థన చేయి, నిజముగా మొర్రపెట్టు, ప్రార్థించని 100 వచనాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలోనే ఉన్నాయి చాలా వచనాలు. 4వ మాట, లాస్ట్ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నేనే ప్రార్థిస్తాను. స్తుతి ప్రార్థన, ప్రార్థన స్తుతి, స్తుతి ప్రార్థన, ప్రార్థన స్తుతి. అప్పుడు 2 జరుగుతాయి. అది ఇక నుంచి గుర్తుపెట్టుకుంటానని అనుకుంటున్నా, 2 సార్లు చెప్పాను కాబట్టి. ఈరోజైతే నేనే ప్రార్థిస్తాను. లాస్ట్ మాట చెప్తున్నాను. దేవుడు చేసేటువంటి పనులు, 4వ మాట, మనం ఉంచినటువంటి విశ్వాసం వెరితనంగా అనిపిస్తుంది, మనం చేసే ప్రార్థన వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది, మనం ప్రకటించే సువార్త వాళ్ళకి వెరితనంగా అనిపిస్తుంది. ఈ 3 అన్ని జనులకు అనిపిస్తాయి. ఇక మన విషయంలోకి వచ్చేటప్పటికి, మన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులు, దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు, మన వాళ్ళ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తున్న కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. మనకు కూడా కొన్నిసార్లు దేవుడు ఏదో ఆటలాడుకుంటున్నాడేమో నాతో అన్నట్టు అనిపిస్తుంది. అంటే అంత నలుగుడు లేని వాళ్ళకి అనిపించదు, కానీ ఒక రేంజ్లో నిలబడతారు చూడు, వాళ్ళకి అనిపించింది ఖచ్చితంగా. దేవుడు నాతో, నా మనసుతో ఆడుకుంటున్నాడా, ఆటలాడుతున్నాడా? నేను ఒక మనిషిని, నాకు మనసు ఉంది, నేను దానిలో యాతన పడతానని దేవుడికి తెలియదా? దేవుడు ఎందుకు ఇలా నన్ను ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు గుర్తుపెట్టుకో, నిజంగా దేవుడు ఆడుకుంటాడా? నిజంగా దేవుడు ఆడుకోవడానికి, పాడుకోవడానికి, పిచ్చి పనులు చేయడానికి దేవుడేమన్నా పిచ్చోడా? దేవుడేమన్నా వెర్రోడా? దేవుడేమైనా అనవసర పనులు చేసేవాడా? ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు దేవునిలో పిచ్చితనం, వెర్రితనమే ఉంటే అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం గలదని గుర్తుపెట్టుకో అన్నాడు పౌలు అక్కడే. అది నీ జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలదని గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దన్నాడు పౌలు. నిజంగా దేవుని దగ్గర వెరితనం లేదు, ఒకవేళ నీకు వెరితనం ఉన్నట్టు అనిపిస్తే ఆ వెరితనం కూడా నీ జ్ఞానానికి మించిందని మర్చిపోవద్దన్నాడు. భలే మాట కదా. మన బ్రతుకులోనైనా, మన వారి జీవితంలోనైనా, మనం ఊహించినటువంటి పరిణామాలు, పరిస్థితులు మనకు తారసపడినా, దేవుడు నాతో ఆడుకుంటున్నాడేమో, నా మనసుతో చెలగాటం ఆడుతున్నాడేమో అని ఎప్పుడు ఎన్నడూ అనుకోవద్దు. కానీ కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి విరక్తిలో కొన్నిసార్లు మనకు అలాంటి మాటలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది భయపడతారు, కానీ అలా అంటానికి కొంతమంది డైరెక్ట్గా దేవుడితోనే అంటారు, ఎందుకయ్యా నాతో ఇట్లా ఆడుకుంటున్నావు? నీతో ఆటలాడుకోవటానికి ఆయన ఏమన్నా పిచ్చోడా, వెర్రోడా? నీకు అట్ట కనపడుతున్నాడా? వెర్రోడ్లా కనపడుతున్నాడా? ఆటలాడుకోవడానికి కనపడుతున్న బట్టే కదా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. ఎందుకయ్యా నాతో ఆటలాడుతున్నావు అని. అఫ్కోర్స్ నీ బాధను బట్టి నువ్వు అంటున్నావు. నేను అంటున్నాను, బాధలో కూడా మనం ఆ మాట అంటానికి లేదు. ఎందుకంటే దేవుడు ఎన్నడూ పిచ్చి పనులు చేయడం. ఆయన ఎప్పుడు ఏది తలంచినా, ఎప్పుడు ఏది జరిగించినా, ఎప్పుడు ఏది నెరవేర్చినా గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను నన్ను ప్రేమించే ప్రతిదీ రప్పిస్తున్నాడు, ప్రేమించే ప్రతిదీ జరిగిస్తున్నాడు. అందులో కీడు అనిపించేది ఉంది, కానీ అది నీకు తెలియదు. అది తెచ్చిన మేలు చాలా ఉంటుంది. ఓ భక్తుడు అన్నాడు, కీడు వస్తే వచ్చావు, శోధన వస్తే వచ్చావు, కానీ నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ దీవెనేదో ఇచ్చిపో అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీడు వస్తే వచ్చావు కానీ, శోధన వస్తే వచ్చావు కానీ, నువ్వు ఒట్టిగా రావు, నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తావు, తెచ్చింది ఏదో ఇచ్చిపో అన్నాడట. ఎంత బలమైనటువంటి విశ్వాసం అంటే ఒక శ్రమ వచ్చింది, ఒక సమస్య వచ్చింది అంటే మనకేదో తీసుకొచ్చింది అని అర్థం. దేవునికి స్తోత్రం. మనమేమో దాన్నే చూస్తాం, మనకు ఇబ్బంది కలిగించి, శ్రమ కలిగించి, శోధన కలిగించి, కీడులా అనిపించే దాని వైపే చూస్తాం, కానీ అది జస్ట్ ఇంజన్ మాత్రమే. దాని వెనక పెద్ద గూడ్స్ ఉంది, ఆ గూడ్స్ నిండా నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి.
నీకు కీడులాగా, శోధనలాగా, ఇబ్బందిలాగా కనిపించింది జస్ట్ ఒక ఇంజన్ మాత్రమే. దాని వెనక అది లాక్కొచ్చిన గూడ్సు, నా తండ్రి దీవెనల ఆశీర్వాదాలు, ఒక గూడ్సు 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 మొత్తం నీకుంది ఉంది. స్టార్టింగ్లో కనపడుతున్న రైలు ఇంజన్ చూసి నువ్వు ఫీల్ అవ్వద్దు. దాని వెనక దేవుడు నీకు దాచి ఉంచినటువంటి ఆ స్వాస్థ్యం, ఆ శ్రేష్టమైన ఈవులను చూడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అర్థమైందని చెప్పట్ల, అది నిజం, నేను చెప్పేది నిజం. నువ్వంటే ఆయనకి చాలా 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 ఇష్టం. నువ్వు అడుగుతావా ఎంత ఇష్టం ప్రభువా నేనంటే, నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం అంటాడు. నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను అంటాడు. లోకంలో మాయ ప్రేమలు ఉంటాయి, మోసపూరితమైన ప్రేమలు ఉంటాయి, నమ్మబలికే ప్రేమలు ఉంటాయి, నయవంచనతో కూడిన ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలు ఒట్లు పెడతాయి, మళ్ళీ ఆ ఒట్లు తీసి గట్ల మీద కూడా పెడతాయి. కానీ యేసయ్య ప్రేమ ఒట్టు తీసి గట్టు మీద పెట్టే ప్రేమ కాదు, అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది ఏం ప్రేమ? అది ప్రాణం పెట్టిన ప్రేమ. అది మోసగించిన ప్రేమ కాదు, అది ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఆలోచించి గుర్తుపెట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో చిరునవ్వులే. ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ చేదు వెనక ఏదో మేలు దాచాడు, ఏదో మేలు దాచాడు. అది నాకు అర్థం కావట్లా, ప్రస్తుతం నా కళ్ళ ముందు అది కనపట్టలేదు, కానీ ఖచ్చితంగా దాని రిజల్ట్ మాత్రం నేను శ్రేష్టంగా చూస్తాను. నేను ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాను. ఎందుకంటే నా తండ్రికి నేనంటే ఎంత ఇష్టం. ఎంత ఇష్టమా చెప్పండి? నీ తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? యేసయ్యకి, పరలోక తండ్రికి నువ్వంటే ఎంత ఇష్టం? ఇది చూపిస్తే కొద్దిగా ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, ఇంత ఇష్టమా, లేకపోతే నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాదెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాదెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆమేన్. హల్లెలూయా. దీన్ని విశ్వసించి అలాగూ దేవుణ్ణి భావించి అడుగులు ముందుకేసే వాళ్ళు ధన్యులు. కొన్నిసార్లు కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి ఇందులో. మరి చిన్నవాడికి మాత్ర బిళ్ళ టాబ్లెట్ ఉంటుంది కదండి. జ్వరం వచ్చినప్పుడు వాడికి టాబ్లెట్ మింగించాలంటే చాలా కష్టం, అది చేదుగా ఉంటుంది. వాడు సగం గొంతులో మింగి కూడా వస్తుంటాడు. మామూలుగా మింగకపోతే నోట్లో పెట్టి నీళ్లు పోసి లాగి ఒకటి బీగుతారు. ఆ దెబ్బకి ఏడుతా మింగుతాడు వాడు. ఆ మింగిన తర్వాత లేదు ఏడవాకంటారు. ఎందుకంటే వాడు ఎక్కువ కీడు పొందకుండాన్నట్లు
కొద్దిపాటి శ్రమ చేత వాడిని తప్పిస్తూ ఉంటాడు దేవుడు. కొద్దిపాటి ఇబ్బందులు, కొద్దిపాటి ప్రతికూలతలు, కొద్దిపాటి శోధనలు, పెద్ద పెద్ద వాటిల్లో, పెద్ద పెద్ద ఊరుల్లో, పెద్ద పెద్ద ఉచ్చుల్లో మనం పడకుండా మనల్ని సేవ్ చేయడానికి, మనల్ని చెక్కడానికి, మనల్ని నిర్మించడానికి, ఆయన పోలికలోకి మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొని రావడానికి, మనకు రెండంతల ఆశీర్వాదం తీసుకొని రావడానికి, ఆశీర్వాదానికి తగిన వారంగా మనల్ని సిద్ధపరచడానికి అనేక కారణాలను బట్టి దేవుడు మన జీవితంలో రకరకాల పరిస్థితులు అనుమతిస్తాడని మర్చిపోవద్దు. వాటిని బట్టి కలత చెందొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, విశ్వాసాన్ని విడవద్దు. ధైర్యంగా ముందుకు సాగు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? అన్యాయం, అక్రమం, ద్రోహం అవన్నీ చేసేది మనుషులు, దేవుడు చేయడు. ఇంకా మనం దేవుడికి చేస్తుంటాం ఇట్లాంటి పనులన్నీ, ఆయన మనకి చేయడు. కాబట్టి అన్యజనులు వెరితనంగా భావించే వాటి విషయమే మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. మనం కూడా దేవుణ్ణి అలా అనుకోవద్దు. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిద్దాం, నిండు మనసుతో ప్రేమిద్దాం, దేవునితో స్నేహిద్దాం, దేవుణ్ణి సేవిద్దాం. కృప మనందరికీ తోడై ఉండునుగాక. రండి, ప్రస్తుతం మన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థిద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అవకాశం ఉన్న వాళ్ళు అందరూ లైవ్లో, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి రండి. ఆ మోకాళ్ళు బాగలేని వాళ్ళు, పేషెంట్లు అయితే తప్ప అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. పరిశుద్ధ ప్రభువా, నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈరోజు నాతో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలంటూ ప్రభుని స్తుతించండి. చాలా సింపుల్ విషయాలు మీకు అందించాను నేను. ప్రార్థన పిచ్చితనం కాదు, ప్రార్థన అవసరమైంది. విశ్వాసం పిచ్చితనం కాదు, విశ్వాసం మనం ప్రయోగించాల్సింది. విశ్వాసమే మన పెట్టుబడి, ప్రార్థనే మన పెట్టుబడి. గుర్తుపెట్టుకో. గొప్ప గొప్ప కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకోవటానికి, దేవుని కొరకు సాధించాలన్నా, నీ కొరకు పొందుకోవాలన్నా, మనుషుల కొరకు సాధించాలన్నా విశ్వాసము, ప్రార్థన అనే పెట్టుబడి ఖచ్చితంగా కావాలి. ప్రభువా, నీకు స్తోత్రం. ఈరోజు నాతో మాట్లాడావు. ఎవరేమనుకుంటే నాకేం తండ్రి, నాకు నువ్వు కావాలి. నువ్వేమనుకుంటున్నావో నాకు అది కావాలి. నీకు స్తోత్రం అంటూ నా జీవితంలో ఎదురైన కొన్ని పరిణామాలను బట్టి నేను సహా కొన్నిసార్లు అలా బాధపడ్డాను. దేవా, నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా అనే మాట నేను వాడాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నువ్వెన్నడూ పిచ్చి పనులు చెయ్యవు, నువ్వెన్నడూ అన్యాయస్తుడవు కావు. నీ చర్యలన్నీ న్యాయములే, నీ కార్యాలన్నీ న్యాయయుక్తములే తండ్రి. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఈరోజు నాతో ముఖాముఖి కూర్చున్నందుకు నీకు వందనాలు. నీ వాక్కును పంపినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అనేక సంగతులు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు, నేర్పించినందుకు స్తోత్రాలు. మా ప్రాణములను తెప్పరిల్లా చేసినందుకు నీకు వందనాలు. తెలియక నీ మీద సణిగి గొణిగి ఎందుకు ప్రభు నన్ను ఇక్కడ ఉంచావు, ఇలా చేసావని అడిగుంటే క్షమించండి. ఎందుకయ్యా ఇలాగా అని అడిగుంటే క్షమించండి ప్రభు, మన్నించండి ప్రభు. నీ రక్తంతో కడగండి ప్రభు, పరిశుద్ధపరచండి ప్రభువా. ప్రభువా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ఇక్కడ ఉన్నవాళ్ళు నా ప్రభువా, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు, నా తర్వాత చూడబోతున్న వాళ్ళు, వినబోతున్న వాళ్ళు, బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ వేళ నా ప్రభువా. ఎవరెవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టాలలో, కన్నీళ్లలో, దుఃఖములో ఉన్నారో ప్రభువా, అందరి జీవితాలు, అందరి హృదయాలు, అందరి ఆత్మీయ జీవితాలు ఎరిగిన దేవుడవు ప్రభువా. మొదటిగా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి ఆత్మీయ జీవితాన్ని బలాభివృద్ధి కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నలిగిన వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. ఉజ్జీవింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. దారి తప్పిన గొర్రెలను దారిలోనికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. త్రోవ తప్పి నాశన మార్గం వైపు వెళుతున్న వారిని దయచేసి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు, రక్షణ లేని వారు ఎవరున్నారో వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. బాప్టిజం ఇంకా ఎవరు పొందలేదో వారిని దర్శించి రక్షణలోకి నడిపించమని, బాప్టిజంలో నడిపించమని వారి పక్షంగా, వారి పక్షంగా, వారి ఇంటి వారి పక్షంగా, వారి కుటుంబీకుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను.
దేవా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించు, మాకు విడుదల ప్రసాదించు. మా మనసులను కలవరపెట్టి, మా మనసులను గలిబిలి చేసేటువంటి దురాత్మ, అంధకార, చీకటి, దయ్యపు శక్తుల కార్యాలను నాశనం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాటి శక్తులు నిర్వీర్యపరచండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం. భూమి మీద సాతాను వాడి దూతల కార్యాలను యేసు నామంలో బంధిస్తున్నాం. అదే యేసు నామంలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం. భూమి మీద బలంగా జరుగునుగాక. అన్యజనులు అనేకులు రక్షింపబడుదురుగాక. ప్రభువా, నీ బిడ్డలకు నీకు వ్యతిరేకంగా పడగలెత్తి బుసరగొడుతున్నటువంటి మతోన్మాద సర్పాలను అణచివేయమని ప్రార్థన చేస్తున్నాను. మతోన్మాద శక్తులను, మతోన్మాద సర్పాలను నా ప్రభు అణచివేయమని, అణగత్రొక్కమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డల యొక్క రోగాలను స్వస్థపరచండి. వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును నువ్వు ఇవ్వండి. నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. నీకు పుట్టిన వారిని దీవిస్తానని వాగ్దానం చేశావు. నీకు సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేశావు. నీ పిల్లల నోట, నీ పిల్లల నోట నా మాటలు ఉంచుతానని వాగ్దానం చేశావు. ఇదిగో నీ బిడ్డల మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశావు. ఇదిగో నిన్ను, నీ వారిని తలగా నియమిస్తాను, తోకగా ఉంచనని వాగ్దానం చేశావు. నీ బిడ్డలు తలస్థానంలో ఉండాలి, సమృద్ధి గలవారై ఉండాలి, అనేకులకు ఇచ్చేవారై ఉండాలి. అప్పుల బాధలు తొలగాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, లేమి, దరిద్రత, నింద, అవమానం కొట్టివేయబడాలి. నీ బిడ్డలు గొప్ప విడుదల కలగాలి. నా ప్రభు, ఎవరెవరు మనుషుల మీద ఆధారపడి మోసపోయి చావాలని అనుకుంటున్నారో వారిని క్షమించు. వారికి నీ ప్రేమ అర్థం కాలేదు ప్రభువా. అయ్యా, నీ ప్రేమ అర్థం కాల. మనుషుల ప్రేమ దక్కలేదని, మనుషుల ప్రేమ వారిని మోసగించిందని, ఎందుకు బతకాలి, చచ్చిపోతే పోయింది కానీ చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానులను, అమాయకులను క్షమించు. వారిని దర్శించు. అలాంటి ఆలోచనల్లోంచి వారిని విడిపించు. అలాంటి తలంపుల్లోంచి వారిని విడిపించు. నన్ను ప్రేమించని వారు నాకెందుకు, నన్ను ప్రేమించే యేసయ్య నాకు చాలు అనుకునేటువంటి ఆ మనసును దయచేయి ప్రభువా. నన్ను ప్రేమించని వాళ్ళు నాకొద్దు, నన్ను లక్ష్య పెట్టిన వాళ్ళు నాకొద్దు, నన్ను మోసగించిన వాళ్ళు నాకొద్దు. నన్ను ప్రేమించే నా యేసు చాలు, నన్ను లక్ష్య పెట్టిన నా యేసు చాలు. నాకై ప్రాణం ఇచ్చిన నా ప్రాణప్రియుడు నాకొక్కడు చాలు. నేను యేసు కోసం బతుకుతాను. నేను యేసు కోసం బతుకుతాను అనేటువంటి తీర్మానం మా బిడ్డలందరికీ వచ్చేటట్లు సహాయము చేయి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. దయచేసి నాయన మా గాయములను కట్టండి ప్రభువా. హృదయ గాయములను కట్టండి ప్రభువా. మా బిడ్డల హృదయ గాయములను కట్టండి ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా. మా మైండ్ని సరిచేయండి ప్రభువా. చక్కదిద్దండి ప్రభువా. కొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. ఓ తండ్రి, నీకు వందనాలు. ఇక్కడున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. వారు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించండి, ధైర్యపరచండి, నిబ్బరపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి, ఆత్మల సంపాదనలో ఆత్మల సమృద్ధిని ఇవ్వండి. వారి ఆత్మీయ జీవితం బలాభివృద్ధిగా ఉండాలి, బలాభివృద్ధి పొందాలి. నా ప్రభు, ప్రార్థనా ఆత్మతో వారు నింపబడాలి ప్రభు. విజ్ఞాపనాత్మతో నింపబడాలి. మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించే వ్యక్తులుగా తీర్చిదిద్దు. విశ్వాస వీరులుగా చేయి ప్రభువా. ప్రార్థన వెర్రితనం లాగా ఉంటుంది కొంతమందికి. ప్రతిదానికి ప్రార్థన ఏంటి అనిపిస్తుంది. ఓ నా తండ్రి, అలాంటి ఆలోచనలు కలిగించే దురాత్మలను వెళ్ళగొట్టు ప్రభువా. వాటిని బంధించి దూరపరచు. అన్నిటికంటే ప్రార్థనే ప్రాముఖ్యమైంది. ఎంత ప్రాముఖ్యమైందంటే, భూమి మీద నువ్వు మానవ శరీరంలో జీవించినప్పుడు దినమంతా ప్రకటించి రాత్రంతా ప్రార్థించావు. అంత ప్రాముఖ్యమైంది ప్రార్థన. ఓ నువ్వే ప్రార్థిస్తే నా ప్రభా, నీకే ప్రార్థన తప్పకపోతే, నీవే నా ప్రభా గోజాడాల్సిన పరిస్థితి ఉంటే ఇక మేమెంత గోజాడాలి, మేమెంత ప్రార్థించాలి. ప్రార్థన అవసరత గుర్తుపట్టడానికి మాకు సహాయం చేయి. ప్రార్థన కొరకు మేము పురికొల్పబట్టడానికి సహాయం చేయి. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపు. విజ్ఞాపనాత్మతో మమ్మల్ని నింపు. ప్రార్థనకు మేము పదే రేపట్టడానికి సహాయం చేయి. ప్రార్థన అంటే నీతో మాట్లాడటం. ఓ సమయమందును అసమయమందును నీతో మాట్లాడుకోవాలి. ఓ నీ స్వరం వినాలి, నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా. మమ్మల్ని ఆ విధంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు. మా సేవకులను అభిషేకించండి, విశ్వాసులను అభిషేకించండి. వారు ఎదురు దెబ్బలు తింటా ఉన్నారు. ఆ ఎదురు దెబ్బల నుంచి కాపాడండి ప్రభువా. ఓ పరిచర్యలు ముందుకు వెళ్ళాలి ప్రభువా. ఓ విశ్వాసులు విస్తారంగా రావాలి, రక్షణలోకి రావాలి, ఆత్మలు రక్షింపబడాలి. కనికరించండి ప్రభువా. ఇగో స్థానిక సంఘంలో ఉన్న బిడ్డలకు ఏ వ్యాధులు, ఏ బలహీనతలు, ఏ సమస్యలు, ఏ విధమైన ఇబ్బందులు వాళ్ళని నెలకొడుతున్నాయి, అవి తొలగిపోయి స్వస్థత పొంది, విడుదల పొంది, నెమ్మది పొందాలి. గొడ్రాళ్ళు సంతానవతులు కావాలి, నిరుద్యోగులు ఉద్యోగస్తులు కావాలి. ఓ దరిద్రులు, నిరాశ్రయులైన వాళ్ళకి నివాసాలు ఏర్పడాలి, సొంత నివాసాలు దొరకాలి. ఓ పంట వేసి
ఇబ్బంది పడుతున్న రైతాంగానికి సమృద్ధి పోషణ లభించాలి ప్రభువా. దేవా, రైతుల్ని జ్ఞాపకం చేసుకో. మాకు అన్నం పెట్టే రైతులు ప్రభువా, మాకు ధాన్యం పండించే రైతులు ప్రభువా, వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా. అయ్యో తండ్రి, వాళ్ళ అన్నంలో విషం పోసుకొని తింటున్నారు ప్రభువా. అయ్యో, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రభువా అప్పుల బాధలతో. అయ్యో, రైతు ఏడిస్తే, రైతు చచ్చిపోతే, ఓ రైతు జీవితం మనుగడ లేకపోతే దేశానికి అది శాపం ప్రభువా. అయ్యో, దేశానికి అది శాపం ప్రభువా. అయ్యా, రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకో. పంటలు నాయనా తినేసే పురుగులను గద్దించు, తెగుళ్ళను అరికట్టు. తెగుళ్ళ బారిన పడ్డ పంటలు యేసు నామములో తిప్పుకొనుగాక. గిట్టుబాటు ధర కలిగించు ప్రభువా. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కలిగించు. రైతులకు గిట్టుబాటు ధర కలిగించడానికి సహాయం వచ్చేయి. అయ్యో నా తండ్రి నాయన, కృప చూపండి నాయన. వారిని ఆదుకోండి ప్రభువా, వారిని ఆదుకోండి. రైతు కళ్ళల్లో కన్నీళ్లు, రక్త కన్నీళ్లు కనపడుతున్నాయి ప్రభువా. నా దేశానికి అదే శాపము నాయన. దయచేసి రైతుల్ని కాపాడు. వ్యాపారాలు బతికే బిడ్డల్ని కాపాడు. ఉద్యోగాల్లో ఉన్న బిడ్డల్ని పై మెట్లకు చేర్చు. ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు సఫలత దయచేయి. మా బిడ్డలను ఆదుకో ప్రభువా, మా బిడ్డలను ఆదుకో. మా బిడ్డలు నా ప్రభా నీ కొరకు ధారాళంగా పిడికిలి విప్పుచూ ఉండగా వాళ్ళకి రెట్టింపు ఆశీర్వాదము దయచే, వాళ్ళకి సమృద్ధి దయచేయి ప్రభువా. నీకు ఇచ్చి దరిద్రులైన వారు లేరు, నీకు ఇచ్చి బీదలైన వారు లేరు. ఓ నా తండ్రి, వాళ్ళు ఉన్న కఠినమైన లేమిలో, కొరతలో, కొదవలో కూడా నీ పనికి తోడ్పాటు అందిస్తున్నారయ్యా. వారందరూ ఆశీర్వదించబడాలి. ఇవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడి ఇచ్చే స్థితికి రావాలి ప్రభువా. అయ్యా, నీ పరిచర్యకు తోడ్పడే పరిస్థితికి రావాలి. అంత సమృద్ధి బిడ్డలకు లభించాలి ప్రభువా. కార్యము చేయండి. మీకు వందనాలు. కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. స్తోత్రం. ఎన్నిక లేని నన్ను ప్రేమించిన తండ్రి, లోకములో నుంచి వేరుపరచి నీ సన్నిధిలోనికి నన్ను పిలిచిన దేవా, నీకు స్తోత్రమయ్యా. మనసారా ఆమేన్. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి, ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి,
సన్నిధిలో నీ కౌగిలిలో, నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచెంతల. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని మరిచెంతల. తేనోళ్ళ కొనియాడినా ఆశే తీరలే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. ఊహకు మించిన కార్యాలు నా జీవితంలో జరిగించి ఉన్నతమైన కృపలో నన్ను నిలిపినందుకు స్తోత్రము తండ్రి. స్తోత్రం. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలో నన్ను దాచినావు. గమ్యమే తెలియని ఈ పయనములు, గమ్యమే తెలియని ఈ పయనములు నా గురి నీవై పిలిచావు. ఉన్నతుడా నీ సముఖములో, సర్వోన్నతుడా నీ సముఖములో నన్ను నాటి ఎదిగేటి కృపనిచ్చినావు. హల్లెలూయా యేసయ్యా, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిల, కురిపించావు నీ చూపులో వెన్నెల, పలికించావు నీ ప్రేమ రాగాలిలా. వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత కనపరచినా నా హృదయమే నిందదే. లెక్కించలేని మన దోషాలు ఎన్నో నిండు ప్రేమతో క్షమించిన దేవుడు ఆయన. దోషాలు క్షమించిన దేవుని మనసారా స్తుతిద్దాం. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. మన ప్రాణ ప్రియుడు యేసయ్య మన కొరకు త్వరలో రాబోతూ ఉన్నాడు. తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, లార్డ్ తేజోవాసుల స్వాస్థ్యములోన నన్ను చేర్చగా కోరిక కలిగి, దూతల గణముతో మేఘము పైన, దూతల గణము
మార్చిన నా హృదయమే నిందదే వేణోళ్ళ కొనియాడినా ఎంత ధన్యత ఇచ్చావయ్యా. నీ సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చావా. నన్ను అభిషేకించావా, మమ్మల్ని అభిషేకించావా. నీ పరిశుద్ధ ఆలయంలో నిలవడానికి అవకాశం ఇచ్చావా. నీ పాత్ర మోయడానికి కృపనిచ్చావా. నీ పని చేయడానికి పిలిచావా. నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా యేసయ్యా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా నా స్థితి మార్చినది దేవా యేసయ్యా, స్తుతి స్తుతి యేసయ్యా. యేసయ్యా. స్తుతి 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 ఎన్నిక లేని మమ్మలను ప్రేమించినవాడు ఏ యోగ్యత లేదు ఏ మంచితనము లేదు నీ కృప చేత నీ సన్నిధికి పిలిచినవాడు నీ పరిచర్యను మాకు అప్పగించిన తండ్రి నీకు స్తోత్రం 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 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నీకే మహిమ తండ్రి స్తుతి 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 యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా, ప్రియుడా, స్తుతి నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నజరేయుడా, దేవా, దేవా, స్తుతి 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 ఆరాధనా, స్తుతి స్తుతి ఆరాధనా, ఆరాధనా, దేవా ఆరాధనా. నీకే నా యేసయ్యా. గమ్యమే తెలియని ఈ పయనములు, గమ్యమే తెలియని ఈ పయనములు, నా గురి నీవై లార్డ్ నీకు స్తోత్రం.